నల్గొండ డిస్ట్రిక్ట్ మేడంది. శంకర్ సార్ అండ్ శాంతి మేడం. ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం మీరు బిజినెస్ స్టార్ట్ చేసి? 1.5 years అయింది బిజినెస్ స్టార్ట్ చేసి. మీ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత మేడం దీంట్లో? 1,12,000. 1,12,000 హైయెస్ట్ ఇన్కమ్. ఇది కాకుండా ఇంకేమైనా బిజినెస్ ఉండేదా మీకు? ఆటోమొబైల్ షాప్ ఉండేదా? ట్రెడిషనల్ బిజినెస్ ఆటోమొబైల్ షాప్ ఉండే. సో ఇక్కడ అంటే మీరు సార్ ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేసిరా లేకపోతే మీరు ఒకరేనా? నేను ఒక్కదాన్ని చేసిన. స్టార్ట్ నేను చేసిన, తర్వాత సార్ వచ్చేసింది అనమాట. డైరెక్టర్ అయినాక సార్ వచ్చింది. చూడండి, ఫస్ట్ మేడం స్టార్ట్ చేసిర్రు, తర్వాత గోల్డ్ డైరెక్టర్ అనే థింగ్, తర్వాత సార్ కూడా ఎంటర్ అయ్యారు. ప్రతి ఒక్క మీటింగ్, ప్రతి ఒక్క సెషన్ అంటే టీమ్ని కూడా బిల్డ్ చేయడం, క్రౌన్ డైరెక్టర్ లెవెల్కి రావడం. సో ఇక్కడ అంటే మీరు సార్ ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేసిరా లేకపోతే మీరు ఒకరేనా? నేను ఒక్కదాన్ని చేసిన. స్టార్ట్ నేను చేసిన, తర్వాత సార్ వచ్చేసింది అనమాట. డైరెక్టర్ అయినాక సార్ వచ్చింది. చూడండి, ఫస్ట్ మేడం స్టార్ట్ చేసిర్రు, తర్వాత గోల్డ్ డైరెక్టర్ అనే థింగ్, తర్వాత సార్ కూడా ఎంటర్ అయ్యారు. ప్రతి ఒక్క మీటింగ్, ప్రతి ఒక్క సెషన్ అంటే టీమ్ని కూడా బిల్డ్ చేయడం, క్రౌన్ డైరెక్టర్ లెవెల్కి రావడము, 1,12,000 ఇన్కమ్ తీసుకోవడము. ఓకేనా? కపుల్స్ గానే చేసిర్రు. ఇంతకుముందు దాస్ సార్ ఒక మాట చెప్పారు కదా, ఒక చిన్న అల అని. సో అలాంటి అలానే వీళ్ళ లైఫ్లో వచ్చిందండి. సో మేడం ఒకసారి చెప్పండి ఏం జరిగింది? డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఇది హెడేక్తో వచ్చింది కాబట్టి ఏం కాదు, 2-3 రోజులలో తక్కువ అవుతుందని చెప్పింది. అట్లా నేను సార్తో వెళ్ళిన. సార్ ఉండి జూమ్ అనమాట, జూమ్ మార్నింగ్ జూమ్ వస్తుంది కదా, నువ్వు ఇక్కడ ఉంటే జూమ్కి ఇబ్బంది అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళు, జూమ్ కంటెంట్ చేయి, ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తే కట్టిన పేషెంట్కి డిస్టర్బెన్స్ అవుతుందని అంత ప్రాబ్లమ్స్ కూడా నేను ఇంటికి వచ్చి జూమ్ కాంటాక్ట్ చేసుకొని మళ్ళీ బాక్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. అలా 3 days గడిచింది. సార్ మంచిగా ఉండే, యాక్టివ్ ఉండే, ఎక్కడ కూడా ఏమన్నా అవుతుందో ఏమో సీరియస్ అవుతుందన్న భయం కూడా లేదు. నవ్వుతూ హుషారు ఉన్నాం మేము. హాస్పిటల్ ఇంత సీరియస్ అవుతుందో కూడా తెలియదు అనమాట. తీరా 3 రోజులు అయిన తర్వాతకి కొంచెం కడుపులో నొప్పిలాగా అనిపిస్తే అప్పుడు సార్ హాస్పిటల్ డాక్టర్ ఉండి నిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి అంటే డోనర్లు మా మధ్యలో ఉన్నారనమాట, ఇవ్వడానికి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. అప్పుడు కూడా మంచిగా ఉండు, సారే వచ్చి కారెక్కి, మనదే కారు అనమాట, కారు వచ్చి ఎక్కి యాక్టివ్ ఉండు. అల్లరిపోతాం కూడా అసలు ఏమన్నా అవుతుందో నా ప్రాబ్లం కూడా మాకు ఏమనిపించలేదు. సార్ చాలా బాగుండు. అక్కడికి వెళ్ళిన తర్వాతకి మార్నింగ్ నైట్ పోయినాం, ప్లేట్లెట్స్ ఎక్కించారు. మళ్ళీ మార్నింగ్ నేను జూమ్ కాంటాక్ట్ చేసాను అనమాట. అక్కడ ఉండే నేను జూమ్ స్క్రీన్ చేయడం వీడియోస్ ఫోన్ చేయడం అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ నేను మార్నింగ్ సార్ చూడడానికి బయటికి వెళ్ళిన. అంత సీరియస్ ఉండి కూడా, అంత పరిస్థితిలో ఉండి కూడా జూమ్ చూసుకున్నావా అని అడిగాను. చూస్తాం అనుకొని వెళ్ళిపోయినా, కానీ పోయిన మనిషి పోయి అక్కడే వెళ్తాడని ఎప్పుడు అనుకోలేదు. 50-50 అంటే మేము హైదరాబాద్కి వెళ్తాం సార్ అంటే మీకు గేట్ కూడా దాటే ఛాన్స్ లేదు, శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండు, ఇంక్యులేటర్ మీద పెట్టాలి, తన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, యూరిన్ బంద్ అయింది. అట్లయితే సార్ అదైతే పాసిబుల్ అయితే నిన్నదాకా మంచిగా ఉంది కదా అంటే వాళ్ళేం చెప్పినంటే 100,000 వచ్చే డెంగ్యూ 100 1,000 వస్తుంది, అలాంటి ప్రాబ్లం ఈయనకు వచ్చిందని చెప్పింది. చూడండి ఎట్లాంటి పరిస్థితి. సీరియస్ నుంచి మంచి కారు, 12 లక్షల కారు తీసుకున్నాం, మంచి ఇన్కమ్ తీసుకున్నాం. ఎన్నడన్నా నేను అసలు ఫ్లైట్ అనే మాట కూడా నేను కలగలలే, చూస్తాను కూడా ఈ జన్మకు సాధ్యం కాదు. అలాంటి థాయిలాండ్ ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చిన, మంచిగా ఉంది, ఇళ్ళనే ప్రాణం పెట్టి ఇందులోనే సక్సెస్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. అంత పెట్టుకొని నేను చేసుకుంటుంటే అకస్మాత్తుగా అట్లాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తాం ఒక్కసారి ఆలోచించండి. అలా జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. బిజినెస్ చూసిరా? ఇప్పుడు ఎవరికి అవసరం బిజినెస్ చెప్పండి. నాకు అవసరం లేదు అనే వాళ్ళు ఉంటే హ్యాండిల్ చేయండి. నాకు అవసరం లేదు ఈ బిజినెస్. సో చూడండి, లైవ్గా చూసినాము. మేడం సార్ ఇద్దరు బిజినెస్ బిల్డ్ చేసిరు, సడన్గా జరిగింది. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, కష్టం మన జీవితంలో వచ్చినాక ఆలోచించడం కాదు, పక్క వాళ్ళ కష్టాన్ని కూడా మన దగ్గరికి రాకముందే మనము అలర్ట్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? సో ఆ కష్టం రాకముందే మనం అలర్ట్ అవ్వాలా లేదా? సో ఖచ్చితంగా ఈ ముందు చూపు ఎవరికైతే ఉందో ఈ బిజినెస్ ని డూ ఆర్ డై అన్నట్లుగా చేస్తారు. ఖచ్చితంగా నిరాశ ఇక్కడ ఒకటే నేను చెప్పాలనుకుంటున్నా, సీరియస్గా బిజినెస్ ని బిల్డ్ చేయండి. ఏ టైం ఎప్పుడు